బావకిస్తే బామ్మార్దికి పంచాది, బామ్మార్ది బొమ్మ పెట్టిండని బావాలు కూడా బావబామార్దు లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది. ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నాడు బూతుల లెవెల్లో. చదువుకున్నాము మేము ఇట్లా అట్లా అని చెప్పేసి ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు. ఇలా మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం అవసరం? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మరి కనీసం కేసీఆర్కు నేను అన్ని పుస్తకాలు చదివినాడు, మొత్తం నా తలకాయ బ్లడ్ శరీరము అసలు పైనుంచి కింది దాకా నేనే పెట్టినా అంటివి. ఈరోజు నీకు బనకచెర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలియలే? చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే, తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి భేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది పునర్విభజన చట్టం ప్రకారం, అది రైపేరియన్ రైట్స్ ప్రకారం, అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను? జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్గుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాది. మా దాని వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మీరు ఇటు చూస్తే మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. మా పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ పేరేంది? భారత్ రాష్ట్ర సమితి అంటారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన భారతదేశం కొరకు పుట్టిన పార్టీ, గుణాత్మకమైన మార్పు కొరకు పుట్టిన పార్టీకి ఆంధ్ర తెలంగాణ మధ్యన చిచ్చు పెట్టడం అనేదే మీ యొక్క లక్ష్యమా? మీ పార్టీ రూల్స్లో ఉందా? మరి ఎందుకు ఇక మీ పార్టీ? పోతావు ఒడిశాల శాఖ పెడతావు, పోతావు మహారాష్ట్రల శాఖ పెడతావు, నీకు శాఖ లేకపోయినా పంజాబ్ రైతులకు పైసలు ఇస్తావు, పోయి కర్ణాటకకు పోతావు, కర్ణాటకలో చేస్తావు, మళ్ళీ వచ్చి తెలంగాణ నీడంటావు. అసలైనోడు ఉండనే ఉండడు. ఎవరు? మీ అయ్య. రావట్లేవు ఎందుకంటే మయ్య వస్తేనే అవుతుందా మీకు? లేకపోతే కాదా అంటే మెయ్య కాదు, ఎవ్వడు లేకపోయినా మీ అయ్య రాకపోయినా సరే తెలంగాణలో రాజకీయాలు ఏం మారవు. కేసీఆర్ మొదలు కాదు, కేసీఆర్ చివర కాదు. ఇలా మేము రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించుకోగలం. కానీ మీ వల్ల ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్టీ ఇలాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు ఇలా డిగ్రేడ్ చేసే విధంగా, డెఫ్యూజ్ చేసే విధంగా ఉన్నప్పుడు మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకో ఆత్మపరిశీలన చేసుకోరు. అసలు కనీసం మీ పార్టీలో మీ నలుగురిలో మీ ముగ్గురు కలిసి ఉంటారా రేపు? అది కూడా లేదు. మేమేమో ఒకవైపు ప్రజా సమస్యల కొరకని ప్రజాభవన్లో పెడితే, సెక్రటరియట్లో కుల్లా మొత్తం గేట్లు మీరంతా ఐరన్ రాడ్ చేసి పెట్టి మొత్తం సెక్రటరియట్కి వచ్చేటోడు ఎవడైనా రావద్దన్నట్టు చేస్తే ఇలా సెక్రటరియట్ను మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులు, మొత్తం మంత్రుల ఆఫీసులంతా మేము వెసులుబాటు కల్పిస్తాము. ఇక్కడ గాంధీ భవన్లో మేము ప్రజల సమస్యల కొరకు పెడితే మరిగా మీరెందుకు? మీరు దేని కొరకు? అసలు మీ పార్టీ దేని కొరకు? పంచాయతీల కొరకేనా? పంచాయతీల కొరకు ఒక పార్టీ అవసరమా ఈ రాష్ట్రంలో? నేను అందుకనే ఎందుకు ఆంధ్ర మీడియాని ఎందుకు నేను దాన్ని ఉటంకించిందంటే, ఆంధ్ర మీడియా అని చెప్పి దాడులు చేసే స్థితికి వచ్చింది. అదే ఆంధ్ర మీడియా కదా తెలంగాణ మూమెంట్ను చూపించింది. అదే ఆంధ్ర మీడియాలో కదా నువ్వు, మెయ్య, మీ చెల్లె, మీ బావ అందరు పోయి మీడియా ఇంటర్వ్యూలు పెట్టింది. ఏ రోజైనా మాలాంటి వాళ్ళనో, కోదండరామ్ లాంటి వాళ్ళనో, ఇంకా ఉద్యమకాలని, నిజమైన నికార్సైన ఉద్యమకాలని
అదే మీరంటున్న మీడియా ఏ రోజైనా స్పెషల్ ఇంటర్వ్యూసో లేకపోతే ఏమైనా ఆర్టికల్సో చేసిన చరిత్ర ఉందా? దాని మీద కూడా ఆ కోటాలో కూడా మీరే ఎక్స్పోజ్ అవుతుంది. మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండనియర్ అవుతుంది. ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్కి మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది. ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏ కరువు పెడితే 2వ నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితికి ఇప్పుడు అదే 2వ నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది.